స్వామి మీరు పొంతన చూసి మాత్రమే పెళ్లి చేయాలి. పొంతన చూసి పెళ్లి చేస్తేనే జీవితం బాగుంటుందని మీరు చెప్పారు. మా అబ్బాయికి పొంతన చూసి పెళ్లి చేశాము. కానీ ఆ జంట విడిపోయింది. డివోర్స్ అయింది. మరి పొంతన చూసి పెళ్లి చేసినప్పటికీ ఎందుకు విడిపోయారని ఆ లెటర్‌లో అడిగారు. దానికి నేను ఇప్పటి వరకు జవాబు చెప్పలేదు. ఇప్పుడు 2 రోజుల ముందు ఒక జాతకం చూశాను. ఒక కుర్రాడు. అతని జాతకం పంపారు. ఆ కుర్రాడికి పెళ్లి. పెద్దలు కుదిర్చినది. అమ్మాయి ఇంటి వాళ్ళు, అబ్బాయి ఇంటి వాళ్ళు కలిసి గొప్పగా పెళ్లి చేశారు. కానీ పెళ్లి జరిగి గురువారం నాడు పెళ్లి జరిగింది. ఆదివారం నాడు రిసెప్షన్ పెట్టారు. ఆ రిసెప్షన్ సమయంలో ఆ వేదిక మీద ఆ అమ్మాయి వీడు నాకు నచ్చలేదు. వీడితో జీవితం నాకిష్టం లేదు. వీడు నన్ను టచ్ చేయడం నాకిష్టం లేదు. కాబట్టి నేను ఇక్కడే వీడి నుండి విడిపోతాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయిందట. వాళ్ళు ఏంటి స్వామి ఇలా అయింది? ఏం చెయ్యాలి? తల తీసేసినట్టుగా అయింది. ఎవరికైనా అంతే కదా!